రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తహసీల్దార్ ఆఫీస్ సిబ్బంది నిర్లక్ష్యం అంతా ఇంత కాదు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన ఉద్యోగులు డిసిప్లైన్ తప్పుతున్నారు. క్రమశిక్షణతో పని వేళలు పాటించాల్సి ఉండగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్యూటీకి ఆలస్యంగా రావడం, ముందుగానే వెళ్లిపోవడంపై పలు విమర్శలకు తావిస్తుంది. ఉదయం 10:45 ఎంఆర్ఓ ఆఫీసులో ఖాళీ చైర్లు దర్శనమివ్వడం సిబ్బంది కరుడు కట్టిన నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని చెప్పవచ్చు. డ్యూటీ సమయానికి ఏ ఒక్కరు కూడా ఆఫీస్కు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చిన ఫిర్యాదుదారులు పడిగాపులు కాశారు. స్టాఫ్ ఎప్పుడు వస్తారో తెలియక ఎదురు చూపులతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతిరోజు ఇదే తంతు కొనసాగుతుందని తహసీల్దార్ ఆఫీస్ సిబ్బందిపై స్థానికులు మండిపడుతున్నారు. కళ్యాణ లక్ష్మి సంతకాల కోసం వారం రోజులుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా అధికారులు లేక పని కావడం లేదని బాధితులు వాపోయారు. ఇప్పటికైనా మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో పనిచేసే అధికారులు చలనం వచ్చి సరైన సమయానికి ఆఫీస్కు చేరుకొని ప్రజల బాధలను పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తహసీల్దార్ ఆఫీస్ సిబ్బంది నిర్లక్ష్యం అంతా ఇంత కాదు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన ఉద్యోగులు డిసిప్లైన్ తప్పుతున్నారు. క్రమశిక్షణతో పని వేళలు పాటించాల్సి ఉండగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్యూటీకి ఆలస్యంగా రావడం, ముందుగానే వెళ్లిపోవడంపై పలు విమర్శలకు తావిస్తుంది. ఉదయం 10:45 ఎంఆర్ఓ ఆఫీసులో ఖాళీ చైర్లు దర్శనమివ్వడం సిబ్బంది కరుడుగట్టిన నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని చెప్పవచ్చు. డ్యూటీ సమయానికి ఏ ఒక్కరు కూడా ఆఫీస్కు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇక కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చిన ఫిర్యాదుదారులు పడిగాపులు కాశారు. స్టాఫ్ ఎప్పుడు వస్తారో తెలియక ఎదురు చూపులతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు ఇదే తంతు కొనసాగుతుందని తహసీల్దార్ ఆఫీస్ సిబ్బందిపై స్థానికులు మండిపడుతున్నారు. కళ్యాణ లక్ష్మి సంతకాల కోసం వారం రోజులుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా అధికారులు లేక పని కావడం లేదని బాధితులు వాపోయారు. ఇప్పటికైనా మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో పనిచేసే అధికారులు చలనం వచ్చి సరైన సమయానికి ఆఫీస్కు చేరుకొని ప్రజల బాధలను పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. అర్బన్ వేములవాడ పట్టణంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి రోజు ఎంతోమంది వారి అవసరాలకు వారి పనుల కోసము ఆఫీస్కు వస్తుంటారు. దానిలో భాగంగా ఈరోజు చూస్తే 10:40 కూడా కార్యాలయం తాళం తీయకపోవడం చాలా బాధాకరం. ఎంతోమంది వాళ్ళ పనులు ఇచ్చిపెట్టుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ పనుల కోసం ఇక్కడ వేచి చూస్తుంటే ఇక్కడ ఎంతోమంది రైతులు కావచ్చు, అలాంటి ఎంతోమంది కూడా వస్తుంటారు. కానీ 10:30-11 అయినా కూడా ఇప్పటికి కూడా తాళం తీయలేని పరిస్థితి. మొదటగా ఎంఆర్ఓ లేరు, వారి స్టాఫ్ లేరు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారులో ప్రజలకి కనీసం వాళ్ళ సౌకర్యాలు వాళ్ళ పనులు కాకపోతే ఇక మిగతా ఎంఆర్ఓ గారు కావచ్చు, కింద స్థాయి అధికారులు కావచ్చు, ఎవరు లేకపోతే ఈ ప్రభుత్వంలో పనులు ఎవరు చేస్తారు? ప్రజలకు సంబంధించిన పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటున్నారు తప్ప వీళ్ళకి ఎక్కడ కూడా పనులు సకాలంలో చేయకపోవడం చాలా బాధాకరం. దీని మీద అధికారులను మరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. మేము 10కి వచ్చినాం, 10కి వచ్చి ఇప్పటికైనా గంటన్నరనే వచ్చాం. తాళం అట్టలే ఉండాలి. దేని గురించి వచ్చిన కళ్యాణం వచ్చింది కాలేదా? మరి కాలేదు. ఎన్ని రోజులు అయితే తిరగవచ్చు? తిరగబట్టి ఇప్పుడు 10 రోజులకు వచ్చి ఏమంటున్నారు? ఆర్ఐ కాదు, దొరుకులేదు ఆర్ఐ దొరుకులేదు. కొన్ని ఎత్తే లావట్లేదు. అట్టే మేము వచ్చి గంట సేపు అవుతుంది. ఎవరు రాదు. చూసి మా లేడీస్ కూడా వచ్చి ఇది మా పరిస్థితి. చేనుకు పోదాం అంటే ఇప్పుడు ఇక్కడ నేను వర్షాలు. వేములవాడ పట్టణంలోని అర్బన్